వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్యాగానికి ప్రతీక బక్రీద్ పర్వదిన వేడుకలు. శ్రీ కోదండ రామాలయ ప్రథమ వార్షికోత్సవం. శాంతి సంతోషానికి త్యాగానికి ప్రతీక బక్రీద్ పర్వదినం అని నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. భగవంతుడిపై విశ్వాసం, నిస్వార్థ గుణానికి మారుపేరుగా బక్రీద్ పండుగ నిలుస్తుందని అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. త్యాగ నిరతతితో పాటు కోరికలు, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవతను వెదజిల్లాలన్నదే బక్రీద్లో దాగి ఉన్న ప్రధాన పరమార్థమని తెలిపారు. బక్రీద్ సందర్భంగా వినుకొండ ఈద్గా మైదానంలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఈద్గా మైదానానికి తరలి వచ్చిన ముస్లిం సోదరులు అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇస్లాం బోధకులు బక్రీద్ సందేశం ఇస్తూ మంచి వర్షాలు కురవాలని, ప్రతి ఒక్కరూ పరస్పరం సౌహార్దతతో మెలగాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ బక్రీద్ స్ఫూర్తితో వినుకొండ ప్రజలంతా సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. ఈద్గా అభివృద్ధి చేయాలని గతంలో ముస్లిం సోదరులు అనేక సార్లు కోరారని, వారి కోరిక మేరకు తప్పకుండా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తన గెలుపునకు ముస్లింలు ఎంతో సహకారం అందించారని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గ మాల మహానాడు కార్యాలయంలో నూజెండ్ల మండలం రవ్వారం గ్రామం నుండి నూజెండ్ల మండలం ప్రధాన కార్యదర్శిగా చందారపు వెంకటగిరిని నియమించడం జరిగిందని కొమ్మతోటి పౌలు తెలియజేశారు. మండల పరిధిలోనే ఉన్నటువంటి ప్రతి మాలపల్లెను సందర్శించి మాల మహానాడు కమిటీని బలోపేతం చేయటకు కృషి చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. భక్తి ప్రభక్తులతో వివిధ కైకర్యాలతో గత 2 రోజులుగా వైభవంగా జరుగుతున్న శ్రీ కోదండ రామాలయ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు.
కార్యక్రమాలకు స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఏఐటియుసి ఆఫీసులో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి ఏరియా కార్యదర్శి బోదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వివిధ రకాల పథకాలు అమల్లో ఉన్నాయన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాల పేరుతో అవన్నీ తొలగించేసి కార్మికులను మోసం చేశారని, ఇసుక పాలసీ అంటూ ఇసుక వ్యాపారం మొదలుపెట్టి ఇసుక కొరత సృష్టించి కార్మికుల ఆకలి చావులకు అప్పులకు కారకుడయ్యారన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని కొత్త ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేయడం జరుగుతుందన్నారు. నూతన కూటమి ప్రభుత్వంలో వినుకొండ పట్టణంతో పాటు వినుకొండ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని వినుకొండ ఆర్యవైశ్య సంఘం వారు తెలియజేశారు. నూతన ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన జీవి ఆంజనేయులను వినుకొండ ఆర్యవైశ్య సంఘం వారు దుశ్శాలువ పూలమాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో పెండేల శ్రీనివాసరావు, గుడివాడ చెనుగురునాథం, మోటమర్రి వెంకట నరసింహారావులతో పాటు తదితర ఆర్యవైశ్య పెద్దలు పాల్గొన్నారు. నూతన తెలుగుదేశం ప్రభుత్వంలో అగ్ని బాధిత కుటుంబాలకు పక్కా ఇల్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. అగ్ని ప్రమాద బాధితులకు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా చేయూత అందజేశారు. బొల్లపల్లి మండలం రావులాపురం గ్రామం చెంచు కాలనీకి చెందిన మేకల రాజు, మేకల దుర్గాప్రసాద్ 2 నివాస గృహాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదానికి దగ్ధమైనవి. విషయం తెలుసుకున్న వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా బాధితులకు దుస్తులు, వంట సామాగ్రి, బియ్యం, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.